హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఐఎఫ్బి 9 kg మిషన్ చూద్దాం. మోడల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఎంఎక్స్ఎన్ 9 kg 1400 RPM. ఇప్పుడు కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే మిషన్ తిరిగేటప్పుడు డ్రమ్ సౌండ్ వస్తుందని చెప్పాడు. ఇప్పుడు మనమైతే చెక్ చేద్దాం. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసాము. చూడండి, ఇక్కడి నుంచి మనకు డిటర్జెంట్ వేసే దాంట్లోకి ఫస్ట్ వాటర్ రైట్ సైడ్లో వస్తుంది మనకు. ఓకే, ఈ రైట్ సైడ్లో వస్తుంది. మీకు కనబడుతుందా లేదా తెలీదు, ఒకసారి చూపిస్తుంది. ఇక్కడ ఇలా ఈ ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే వస్తుంది స్టార్టింగ్. మనకు వాషింగ్ టైంలో మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తుంది. చూడండి, ఇలా లెఫ్ట్ సైడ్లో వస్తుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చినప్పుడు మనకు డ్రమ్ రొటేషన్ అవుతుంది. చూడండి, డ్రమ్ ఒకసారి రైట్ సైడ్, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ వాష్ టైంలో తిరుగుతుంది మనకు ఎప్పుడైనా వాషింగ్ మిషన్. చూడండి చూడండి మీకు ఏమన్నా చూసారా, ఏమన్నా సౌండ్ వచ్చిందా? ఏం సౌండ్ అయితే రాలేదు. ఇక్కడ మన డోర్, ఇది లివర్ ఉంది కదా, ఇది డోర్ మనకి ఎమర్జెన్సీలో ఏదైనా క్లాత్ మర్చిపోయిన మనకు వాషింగ్ టైంలో ఆ లివర్ గుంజి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ వేయచ్చు. ఇది బెల్ట్, దీన్ని బెల్ట్ మోడల్ అంటారు. ఐబులో అన్ని బెల్ట్ సిస్టమ్స్ ఉంటాయి, డైరెక్ట్ ఏదే ఉండదు. ఇక్కడ చూసుకుంటే కింద మోటార్, బిఎల్డిసి మోటారు, అది తిరిగేది పుల్లి అంటారు. ఇది హీటర్. ఓకే, మన వాషింగ్ మిషన్ వెయిట్ ఉండడానికి గల కారణం ఇదే. ఈ పత్రాల మీద స్టోన్ ఉంది కదా, ఇది. ఇంకొకటి కింద అర్ధచంద్రాకారంలో ఒకటి ఉంటుంది. అది అందరూ ఐఎఫ్బిలో ఆక్వా ఎనర్జీ ఫిల్టర్ ఉంటుంది అని చెప్తుంటారు. అది ఇదే, ఈ వైట్ బ్లూ కలర్లో రాసి ఉండేది, దీన్ని ఆక్వా ఫిల్టర్ అని అంటారు. చూడండి, వాటర్ డ్రైన్ అయిపోయాయి మనకు. ఇప్పుడు స్పిన్నింగ్ అంటే బట్టలు ఆరబెట్టే టైం వచ్చిందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, వాటర్ అన్నీ డ్రైన్ అయిపోయాయి, స్లోగా మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు చూశారు కదా, ఇందులో ఏమన్నా సౌండ్ వచ్చినట్టు మీకు అనిపించిందా? అది చిన్న చిన్న సౌండ్ వస్తుంది, అది బయట సౌండ్. మీకు డ్రమ్ సౌండ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.